ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నేను కార్యము చెయ్యగా త్రిప్పివేయువాడెవడు? యెషయా గ్రంథము 43వ అధ్యాయం 13వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ దినమున మనల్ని ప్రశ్నిస్తున్నాడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు అని. ప్రియులారా, ఈనాడు ఏదైనా పని చెయ్యాలన్నా, ప్రయత్నం చెయ్యాలన్నా ఎన్నో రకాలుగా ఆలోచిస్తాము కదా. ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఏ విధంగా ప్రారంభించాలి, ఎవరిని సలహాలు అడగాలి అని ఎంతో ఆలోచించి ఎన్నో ప్రణాళికలు వేసుకొని ఆ కార్యము చేస్తే అందులో అనుకున్న ఫలితాలను ఈనాడు మనం చూడలేకపోతున్నామండి. రకరకాల వ్యాపారాలు ప్రారంభిస్తున్నాము, కానీ అందులో కూడా ఎన్నో నష్టాలు. ఉద్యోగం ప్రయత్నిస్తున్నాము, కానీ సరైన జీతాలు ఇవ్వలేని వారిగా ఉంటున్నారు. పిల్లల వివాహాలు చేస్తున్నాము, కానీ వారి దాంపత్య జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో మనస్పర్ధలు, విడిపోయే పరిస్థితులు. అన్నీ సమకూర్చుకుంటున్నాము, కానీ అపజయమే ఎదురవుతుంది. కుటుంబంలో శుభకార్యములను మనం చూడలేకపోతున్నాము. ప్రియులారా, ఇలా చెబుతూ పోతే ఎన్నో నష్టాలు, లెక్కలేనన్ని అపజయాలు. ఈనాడు నువ్వు అలసిపోయిన స్థితిలో ఉంటున్నావేమో, శక్తిహీనుడివయ్యావేమో, ఆశలు కోల్పోయి బ్రతుకుతున్నావా? మునుపటి సంగతులను, జరిగిపోయిన అపజయాలను, నష్టాలను తలుచుకుంటూ కన్నీరు కారుస్తూ జీవిస్తున్నావా? ఇక నా జీవితంలో ఈ కార్యాన్ని ఏ ఒక్కరూ చెయ్యలేరు, ఈ నష్టాలను ఎవరూ ఆపలేరు, మా దుఃఖాన్ని ఎవరూ తొలగించలేరని సమస్తము కోల్పోయిన పరిస్థితిలో జీవిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవాది దేవుడు చెబుతున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలమున జరిగిన సంగతులను తలంచుకోకండి. ఇదిగో, నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, ఇప్పుడే అది ప్రారంభమవుతుంది, దానిని మీరు ఆలోచించగలరా అని దేవుడు మనతో పలుకుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మన జీవితంలో నూతన కార్యములను జరిగించే శక్తి ఆ దేవునికే ఉందండి. ఈనాడు మన జీవితంలో సమస్తము బాగుగా చేసే సామర్థ్యం ఆ పరమ తండ్రికి మాత్రమే ఉంది. కాబట్టి నువ్వెంతకాలం ప్రయత్నించి అపజయాల పాలయ్యి అలసిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఒక్కసారి నీ దేవునికి అవకాశం ఇవ్వు. నీ జీవితంలో ఆ దేవుడు క్రొత్త కార్యాన్ని చెయ్యాలని, నీకు గొప్ప సంతోషాన్ని ఇవ్వాలని నీ విషయమై ఎంతో ఎదురు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవాది దేవుడు అరణ్యములో త్రోవ కలగజేసేవాడు, ఎడారిలో నదులను పారచేసే శక్తి గలవాడు, స్వస్థపరిచేవాడండి, బాగు చేసేవాడు. తన బిడ్డల ఎడల అద్భుత కార్యములను చేసి వారి జీవితాలను వెలిగించుతాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వనుకోవచ్చు, నేనెన్నోసార్లు ప్రయత్నించి విఫలం అయ్యాను, అపజయాల పాలయ్యాను, ఎంతో వెదికాను, ఎంతో మందిని సంప్రదించాను, నాతోటి వారంతా నాకు సహాయం చేశారు, కానీ మా వల్ల ఆ కార్యం జరగలేదు, ఇక ఇప్పుడు జరుగుద్దా? ఇంతమంది చేసినా జరగని కార్యం దేవుని వలన అవుతుందా అని దేవుని శక్తిని సందేహిస్తున్నావా? నిజముగా ఆయన సహాయం చేసే దేవుడేనా అని ఆలోచిస్తున్నావా? లేక నీ కార్యాన్ని, నీ పనిని ఆయనకు అప్పగించలేని అపనమ్మకస్తురాలిగా బ్రతుకుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఖచ్చితంగా చెబుతున్నాడండి, నేను కార్యము చెయ్యగా త్రిప్పివేయువాడెవడు అని. అంతటి శక్తి ఎవరికుంది, అంతటి బలం ఎవరికుంది? నేనే దేవుడను, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, నేను రక్షించువాడను, ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడూ లేడు. నేను కార్యము చెయ్యగా దానిని త్రిప్పివేయువాడు, ఆపివేసేవాడు, అడ్డుకునేవాడు, తొలగించేవాడు ఏ ఒక్కరూ లేరని ఆ దేవాది దేవుడు చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు మన జీవితంలో, మన బిడ్డల జీవితంలో, మన కుటుంబ జీవితంలో ఎలాంటి కార్యాన్నైనా చెయ్యగలడు. నీ ఆర్థిక ఇబ్బందులను, నీ కొరతలను, నీ అక్కరలను తీర్చేవాడండి ఆ దేవుడు.
నీ అప్పుల సమస్యల నుండి నీకు గొప్ప విడుదలనిచ్చేవాడు. నీ శత్రువుల చేతి నుండి, నీ పగవారి కుట్రల నుండి, నీ విరోధుల ఆలోచనల నుండి నిన్ను రక్షిస్తాడు. నీకు తోడయ్యుంటాడు. నీ వివాహ విషయమై, నీ సంతానం విషయమై ఆయన మాత్రమే అద్భుతాన్ని చేయగలడు. నీ ఉద్యోగంలో ఉన్న ఒత్తిళ్లను, వ్యతిరేకతలను, ద్వేషాలను ఆ దేవుడు తీసివేస్తాడు. నిన్ను పడద్రోయాలని, నిన్ను కృంగదీయాలని, నిన్ను అపజయాల పాలు చెయ్యాలని, నీ ఉద్యోగం నుండి నిన్ను తప్పించాలని ఈనాడు ఎంతో మంది ప్రయత్నిస్తున్నారేమో. నీ కుటుంబంలో చిచ్చులు పెట్టి మిమ్మల్ని విడదీయాలని ప్రయత్నిస్తూ ఉండొచ్చు. అయితే వారందరినీ ఆ దేవుడు నిర్మూలం చేస్తానంటున్నాడు. ఈనాడు నీ భర్తలో, నీ కుమారునిలో, నీ తల్లిదండ్రులలో, నీ భార్యలో గొప్ప రక్షణ కార్యాన్ని జరిగిస్తాడండి ఆ దేవుడు. అన్యజనుల మధ్య నిన్నొక గొప్ప వ్యక్తిగా హెచ్చిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా నీ జీవితంలో రకరకాల కార్యాలను ఆ దేవుడు జరిగిస్తాడు. మనుషులు చేసే కార్యాన్ని మధ్యలోనే ఆపొచ్చు. వారు అపజయాల పాలవ్వచ్చు. మనుషులు చేసే కార్యంలో నష్టాలు కూడా కలగవచ్చు. కానీ దేవుడు కార్యం చేస్తే దానిని త్రిప్పివేయగలవాడెవడూ లేడండి. దాన్ని ఆపగల శక్తి ఏ ఒక్కరికి ఉండదు. కాబట్టి దేవుడే మన జీవితంలో కార్యాలు చెయ్యాలని ప్రార్థించుదామా? ఆయనకు మొరపెడదామా? ఇంతకాలం మనం మన శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని, చదువును, ఆస్తులను నమ్మి అపజయాల పాలయ్యింది చాలండి. ఈ దినము నుండి దేవుడు చేసే అద్భుత కార్యముల కొరకు ప్రార్థనలో కనిపెట్టుకొని ఎదురు చూద్దాము. తప్పకుండా ఆ దేవాది దేవుడు మన విశ్వాసానికి తగినట్లుగా మన జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడు ఎవడు అని దేవుడు అంటున్నాడు. అవునండి, ఏ మనుషునికి కూడా అంతటి ధైర్యము, బలము, శక్తి లేదండి. దయచేసి ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు అని మీరంటున్నారు. నిజమే తండ్రి. ఈనాడు మా జీవితంలో మీరు ఏదైనా కార్యం చేస్తే దానిని తీసివేసేవాడు, ఆ కార్యాన్ని తొలగించేవాడు, ఆ కార్యాన్ని అడ్డుకునేవారు ఏ ఒక్కరూ లేరు ప్రవ్వా. మీరు మాత్రమే శక్తి కలిగిన దేవుడో తండ్రి. మీరు మాత్రమే నిజమైన దేవుడో తండ్రి. రక్షించేవాడవు, స్వస్థపరిచేవాడవు, బాగు చేసేవాడవు, విడిపించేవాడు మీరే. అద్భుతాలు చేసే శక్తి కూడా మీకే ఉంది ప్రవ్వా. దయచేసి నీ బిడ్డల జీవితంలో మీరే బలమైన కార్యములను జరిగించండి దేవా. గడిచిన దినాన దేవా, మేము ఎంతో మంది ఎన్నో రకాలుగా నష్టపోయిన స్థితిలో ఉన్నాము దేవా. మా తెలివిని, మా జ్ఞానాన్ని, మా చదువును, మా మనుషులను నమ్ముకొని ఎంతో పడిపోయిన వారిమిగా అపజయాల పాలవుతూ కన్నీటితో బ్రతికాము. దయచేసి అట్టి స్థితి నుండి మాకు విడుదలనిచ్చిన దేవుడుగా ఉన్నందుకు వందనాలు. మీ చక్కని వాగ్దానం ద్వారా మమ్మల్ని తృప్తిపరుస్తున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రములు. దయచేసి మీరే గొప్ప కార్యములను మా జీవితంలో జరిగించండి దేవా. అయ్యా, బిడ్డలు ఆశించిన రీతిగా, కోరుకుంటున్న రీతిగా మీరే వారి జీవితాలలో, వారి కుటుంబాలలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ గొప్ప వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణిస్తున్నారో వారి ప్రయాణం అంతట్లో కూడా మీరే చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి కాపాడండి దేవా. అపవాది నుండి దూరపరచండి దేవా. శత్రువుల నుండి, ఆటంకాల నుండి, అపాయాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. కామెంట్ బాక్స్ లో వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్న బిడ్డల ఎడల మీరే కనికరం చూపించండి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. ప్రతి కష్టం
కష్టాన్ని, శ్రమను, వ్యాధిని, బాధను మీరే తీర్చమని, బిడ్డలకు గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఎందరైతే మిమ్మల్ని విశ్వసించలేని స్థితిలో ఉంటున్నారో, ఎందరైతే మీకు మొరపెట్టలేని మనసును కలిగి ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు మార్చండి దేవా. పట్టుదల కలిగి విశ్వాసంతో, నమ్మకంతో మీకు ప్రార్థించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని కూడా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. ఈనాడు ఎంతో మంది గవర్నమెంట్ జాబుల కొరకు ఎంతగానో ఎదురు చూస్తున్నారు, కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు దేవా. దయచేసి బిడ్డల ప్రయాసానికి తగినట్లుగా మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ఇంటర్వ్యూలకు, రకరకాల పరీక్షల కొరకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. తోడుగా ఉండి సహాయం చేయండి, రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డల ఎడల అధికారులకు దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. అలాగే ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే వారికి తోడై ఉండండి దేవా. అయ్యా, ఉద్యోగ స్థలంలో అధికారుల ఒత్తిళ్ల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి బిడ్డల్ని రక్షించండి దేవా. పని భారాన్ని తగ్గించండి దేవా. బిడ్డలు కూడా అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా నీ బిడ్డలైన వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని, వారి కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఏ పోస్టుకు ప్రమోషన్ రావాలని కోరుకుంటున్నారో, ఏ స్థలానికి ట్రాన్స్ఫర్ అవ్వాలని ఆశ కలిగి ఉంటున్నారో అట్టి వారందరి ఎడల మీరే మెండైన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎన్నో సంవత్సరాల తరబడి అదే శాలరీకి పనిచేస్తూ చాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు దేవా. అయ్యా, కుటుంబంలో అక్కరలు కొరతలు తీర్చుకోలేక బాధపడుతున్నారు దేవా. అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా. సకాలంలో ఇంక్రిమెంట్స్ వేసే మనసును అధికారులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ప్రవ్వా, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహకారాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగన సహాయం చేయండి దేవా. అలాగే ప్రవ్వా, ఈ దినమున సంతాన ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుండగా, టెస్టులు చేయించుకుంటుండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి దేవా. కనికరం చూపించండి దేవా, జాలి చూపించండి అయ్యా. ఈనాడు బిడ్డలు సంపూర్ణంగా హాస్పిటల్ మీద, మందుల మీద ఆధారపడకుండా మీకు ప్రార్థించే మనసు కలిగి ఉండుటకు సహాయం చేయండి దేవా. మీకు మొరపెట్టి మీ యొద్ద నుండి శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ అందు విశ్వాసం ఉంచే మనసును ప్రతి భార్యకు, భర్తకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపం లేకుండా బిడ్డను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగా సహాయం చేయండి. తల్లికి, బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, చేతి పనిలో, వ్యాపారంలో మీరే సఫలతను అనుగ్రహించండి. వారి చేతి కష్టాన్ని క్రమక్రమంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యల నుండి కూడా బిడ్డల్ని కాపాడండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు రకరకాల అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి, జబ్బులతోటి, అస్వస్థతతోటి, రోగాలతోటి, నొప్పులతోటి, గాయాలతోటి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరిని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టండి, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచు కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరుగుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా. వారి పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు
మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాండ్లను వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. బిడల సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, శత్రు భయాన్ని, ఆటంకాలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబంలో అక్కరలు, కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, మీ పరిచర్య నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. మీరే బలంగా వారిని వాడుకోమని, ఆత్మ కార్యాలను వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే బిడ్డలకు గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలను ఆత్మీయంగా బలపరచండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.